రైట్ డీటెయిల్స్ లోనికి వెళదాం. అమరావతిలో క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ను కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 12,500 మంది ఉద్యోగులు, 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారికి కొన్ని నెలలుగా అలవెన్స్లు కూడా అందటం లేదని కార్మికులు తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మర్చిపోవద్దంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వారు అభ్యర్థించారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు జనసేనాని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఆయన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కూడా ఆయన ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. దాని తర్వాత అక్కడ ఢిల్లీకి చేరుకున్నాక ఆయన ఈరోజు సాయంత్రం అంటే 4:30 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకున్నాక ఆయన ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం కూడా తెలంగాణ సీఎంతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆ సమావేశం కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి కీలకమని చెప్పుకోవచ్చు. నక్సల్ ప్రభావిత రాష్ట్రంలో నక్సల్ అణచివేతకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇప్పటిదాకా వాళ్ళ ఉనికి ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఆ మీటింగ్ లో కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుతో పాటు కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, అలాగే రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుపతితో పాటు కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ నక్సల్ ప్రభావిత రాష్ట్రాల కేంద్ర సమావేశంలో కూడా సీఎం చంద్రబాబుతో పాటు ఇతర వాళ్ళు కూడా పాల్గొంటారు. దాని తర్వాత పాటు రాత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఢిల్లీలోనే బస చేస్తారు. దాని తర్వాత అంటే ఈ మీటింగ్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. నరేంద్ర మోడీతో కూడా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే అమరావతికి అయితే వరల్డ్ బ్యాంక్ నిధులు 10,000 కోట్లు ఇస్తారని చెప్పింది. ఆ నిధులు త్వరితగతిన వచ్చేలా కూడా రాష్ట్రానికి వచ్చేలా కూడా ఆయన ప్రధాని మోడీతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి ఏదైతే దానికి సహకారం అందించడానికి పోయే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ఆయన ఏదైతే రుణ సాధన కావచ్చు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇటీవల బుడమేరు వరదతో రాష్ట్రంలో జరిగిన భారీ నష్టంపై కూడా మరోసారి ఆయన ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇప్పటికే 13 కోట్ల దాకా సహాయం చేసింది. దానికైతే ఇంకా అవసరమైన మేరకు సహాయం చేయవలసింది కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మస్ట్ అంటే రేపు వివిధ కేంద్ర మంత్రితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవకాశం ఉంది. ప్రధానంగా రైల్వే శాఖ మంత్రితో పాటు అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర మంత్రులతో కూడా ఆయన భేటీ అవకాశం ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు అలాగే జలశక్తి మంత్రితో రవాణా శాఖ మంత్రితో కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారు అయ్యాయి. ఆ మేరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళందరితో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కూడా రైల్వే శాఖ మంత్రితో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రితో కూడా పోలవరం తదితర ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా భేటీ అయ్యే దాంట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన అయితే నిధులు ఉన్నాయో కేంద్రం నుంచి ఇచ్చే నిధులు కావచ్చు, అలాగే ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి సహాయం పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఈ రెండవ పాటు కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే మకాం వేసి రాష్ట్రం అభివృద్ధి కోసం రాష్ట్రానికి సంబంధించిన నిధుల కోసం కూడా ఆయన ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర మంత్రులతో కూడా భేటీ అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.